నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. వైసీపీ రాజ్యసభ సభ్యునిగా విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన దగ్గర నుంచి, వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన దగ్గర నుంచి విజయసాయి లీగ్స్ అటు వైసీపీ ముఖ్య నేతలలో, అదేవిధంగా వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా అవినాష్ రెడ్డి, అదేవిధంగా కాకినాడ పోర్టు వ్యవహారంలో అటు విక్రాంత్ రెడ్డి, ఇప్పుడు ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వీరందరి విషయంలో తనకేది సంబంధం లేదనుకుంటూనే, జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి విషయాలు తెలియవనుకుంటూనే వేరే వాళ్ళ ద్వారా ఇరికించేసినట్టు అవుతుంది. దీనిపైన పూర్తిగా విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, చూస్తున్నాం విజయసాయి లీగ్స్ ఒక ప్రభంజనం సృష్టిస్తుంది. అటు అవినాష్ రెడ్డి కావచ్చు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కావచ్చు, విక్రాంత్ రెడ్డి కావచ్చు, వీరందరి విషయాల్లో విజయసాయి చెప్పిన విషయాలను ఏ విధంగా చూడాలి? విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఆత్మ, అందుట్లో ఎలాంటి సందేహం ఏం లేదు. మామూలుగా అతను సంబంధించినంత వరకు ఆ రోజు అంటే ముందుగా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించింది కనుక మనం చూసుకుంటా ఉంటే, మొట్టమొట్ట ప్రజలకి అది గుండెపోటు అని చెప్పింది విజయసాయి రెడ్డి. ఆ రోజు మొన్న అతను ఏదైతే రాజీనామా చేశాడో ఆ రోజు విలేకరులు అడిగినప్పుడు చాలా స్పష్టంగా అతను చెప్పింది ఏంటంటే, నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను, అవినాష్ రెడ్డి పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చాడు, ఇది గుండెపోటు అని చెప్పారు, నేను అదే చెప్పాను, నాకేమీ తెలియదు ఇక్కడ అంటే. నేనైతే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశా, అవినాష్ రెడ్డి పక్క ఆయనకి ఇచ్చాడు, పక్క ఆయన ఇది గుండెపోటు అని చెప్పాడు. అంటే అక్కడ అవినాష్ రెడ్డి ఉన్నాడనే కదా దాని అర్థం, అవినాష్ రెడ్డి చెప్పించినట్టే కదా దాని అర్థం. అదే విషయం చెప్పాడు. అంటే ఇక్కడ జనాలు అందరూ అనుకున్నట్టు, సిబిఐ వాళ్ళు కూడా నిర్ధారణ చేసినట్టు, ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా నిర్ధారణ చేశాడు. ఇక్కడ మీరు ప్రారంభంలో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదంటూనే విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కదా అవినాష్ రెడ్డిని కాపాడింది. కర్నూలులో 3 రోజులు సిబిఐ వాళ్ళు అతను అదుపులో తీసుకోవాలని చూస్తే, ఇంతవరకు భారతదేశ చరిత్రలో సిబిఐ వాళ్ళకి ఎక్కడా ఎదురు కాని అనుభవం కర్నూలులో ఎదురైంది. కనీసం ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా లేకుండా రిక్తాస్తాలతోటి వెనక్కి తిరిగి రావడం కూడా జరిగింది. ఇది సిబిఐ చరిత్రలో ఒక మాయని మచ్చ. మరి దానికి ఈరోజు విజయసాయి రెడ్డి చెప్పిన దాన్ని కనుక మనం పోల్చుకుంటా ఉంటే, ఆ రోజు విజయసాయి రెడ్డి చెప్పిన దాన్ని కనుక మనం పోల్చుకుంటా ఉంటే చాలా స్పష్టంగా ఇది అవినాష్ రెడ్డి చెప్తేనే నేను చెప్పానని అర్థమైపోతా ఉంది కదా. అంటే ఇక్కడ అవినాష్ రెడ్డే నాకు చెప్పాడు, నేను కాదు దాన్ని చెప్పలేదు అనేది వివరణ కూడా ఇచ్చుకున్నాడు. మామూలుగా సహజంగా ఇప్పటి వరకు నాబోటాడు కానీ చాలామంది కానీ అనుమానాలు, ప్రశ్నలు ఏందంటే, ఈరోజు వరకు కూడా మరి ఆ రోజు గుండెపోటుని ప్రకటించింది ఇతనే కదా, మరి ఇతన్ని ఎందుకు అదుపులో తీసుకోలేదు? అంటే ఇతను కనీసం ఎందుకు తాకీదులు ఇచ్చి రా అని చెప్పని పిలిపించకుండా అతనితో మాట్లాడట్లేదు? రెండోది, జగన్మోహన్ రెడ్డి తీరిగ్గా సాయంత్రం పూట వచ్చి తన బాబాయిని, అప్పటి వరకు సిబిఐ వాళ్ళకి తెలియదు, అంటే అప్పుడు సిబిఐ రాలేదు కదా, మరి సిఐడి వాళ్ళకి తెలియదు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు తెలియదు, మరి వైద్యుడు కూడా పోస్ట్ మార్టం నిర్వహించలేదు, ఏమీ చెప్పక తలికే, ఎవరు తెలియతలికే ఆయుధం పలాంది గొడ్డలి అని అతను ఎలా చెప్పగలిగాడు? మరి తర్వాత ఎన్ని పోట్లు ఎక్కడేశారు, ఎలా జరిగింది అని చెప్పి ఎలా చెప్పగలిగాడు ప్రత్యక్ష సాక్షిలాగా? మరి అతను కూడా ఎందుకు విచారణకు పిలవలేదు? ఇవన్నీ కూడా ధర్మ సందేహాలు ఇప్పటి వరకు. మరి ఈ పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, వ్యవసాయం చేసుకుంటున్నాను, నాకు జగన్మోహన్ రెడ్డి చాలా ఇష్టమైన వ్యక్తి అని చెప్తూనే ఇలాంటి దాంట్లో వాళ్ళ ప్రమేయం ఉందని చెప్పకనే చెప్పాడు అనేది నేను భావిస్తున్నా, మొట్టమొదటిది. ఇక రెండోది, కాకినాడ ఫోర్టుకు సంబంధించి చాలా స్పష్టంగా అతను కాకినాడ ఫోర్టుకు సంబంధించి ఏం చెప్పాడు? నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను మామూలుగా నన్ను ఎవరైతే శరత్చంద్రారెడ్డి బంధువును కాబట్టి, నా అల్లుడికి అన్న కాబట్టి నా ప్రమేయం ఉంటుందేమో అని చెప్పని ఇరికించారు. వాస్తవంగా సుబ్బారెడ్డికి, ఎవరైతే కేవీఆర్ ఉన్నాడో కర్ణాటి వెంకటేశ్వరరావుకి, అలాగే శరత్చంద్ర ఇతనికి వాళ్ళ అబ్బాయికి విక్రాంత్ రెడ్డికి, వీళ్ళకి
చాలా సంబంధాలు ఉన్నాయి, అవినాభావమైన సంబంధం ఉంది, నాకు ఎలాంటి సంబంధం లేదు, కాబట్టి ఇదంతా విక్రాంత్ రెడ్డికే వాళ్ళకి తెలిసే జరిగింది అని చెప్పని అక్కడ కూడా విక్రాంత్ రెడ్డిని ఇరికిచ్చేశాడు విజయసాయి రెడ్డి. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏ విధమైనటువంటి ఆర్థిక లావాదేవీలైనా సరే విజయసాయి రెడ్డికి తెలియకుండా ఒక్కరోజు కూడా ఏమీ జరగలేదనేది వాస్తవం. ఎందుకంటే దాని లెక్కలు అటు ఇటు మార్చాలన్నా, సరిచేయాలన్నా, దాన్ని పొందుపరచాలన్నా లెక్కల పొంతులు కాబట్టి ఈయనకు క్షుణ్ణంగా ఈయన ద్వారానే జరుగుతాయి అనేది వాస్తవం. అతను తెలియకుండా జరిగింది అనేది అవాస్తవం. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి వేరు అనుకోవడం కూడా అదే భ్రమలో ఉండట్టే. ఇది కూడా గమనించుకోవాలి. అంటే ఇక్కడ కాకినాడ ఫోర్టుకు సంబంధించి ఏదైతే కేవీ రావు ఉన్నాడో అతన్ని తీసుకొని అతని ఆస్తులను తీసుకున్నారు. ఈరోజు ఎవరికి తెలియకుండా మళ్ళీ గుట్టు సబ్బు కాకుండా ఇచ్చేసారు కదా. అంటే ఇంకా సెజుకు సంబంధించినవి ఉన్నాయి, మరి ఎప్పుడు బదలాయి చేస్తారో తెలియదు. ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు చూసుకుంటామంటే విజయసాయి రెడ్డి ఇక్కడ కూడా విక్రాంత్ రెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది, నాకు ఎలాంటి సంబంధం లేదని మొదటి ముద్దాయిగా విక్రాంత్ రెడ్డిని పెట్టేశాడు. అంతే కదా, అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పుడు భారతదేశంలో ఈరోజు చూసుకున్నాం మనం, చెన్నైలో అంటే తమిళనాడుకు సంబంధించింది కూడా వెలుగులోకి వస్తుంది. అలాగే అంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని అదుపులో తీసుకున్నారు, కేజ్రీవాల్ గారిని, ఉప ముఖ్యమంత్రి సిసోడియా గారిని అదుపులో తీసుకున్నారు, మరి దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి గారిని అదుపులో తీసుకున్నారు, మరి కవిత గారు కేసీఆర్ గారు కుమార్తెని ఆమెనే అదుపులో తీసుకున్నారు. ఎంత అయ్యా అంటే కొన్ని అంటే 1,000 కోట్ల రూపాయల లోపు మాత్రమే అక్కడ లంచాల రూపాయన చేతులు మారి అని చెప్పిన అభియోగం. మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మద్య కుంభకోణంలో 50,000 కోట్ల రూపాయలు వాళ్ళ లెక్క ప్రకారం 3,000 కోట్ల రూపాయలు కనపడతా ఉన్నాయి. 50,000 కోట్ల రూపాయలు పై చీలుకు చేతులు మారినాయని, 1,00,000 కోట్ల పైన వ్యాపారం జరిగిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అలాగే పురంధేశ్వరి గారు స్వయానా అంకెలతో సహా తీసుకుని వెళ్ళి ఆర్థిక శాఖ మంత్రికి వివరంగా ఇవ్వడం కూడా జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కూడా ఆమె చెప్పింది కదా, 1,00,000 కోట్ల రూపాయల పైన లావాదేవీలు జరిగినాయి, ఎక్కడ కూడా డిజిటల్ లావాదేవీలు అయితే జరగలేదు, అన్నీ కూడా నగదుతోటే జరిగింది అని చెప్పి ఆమె అయితే స్పష్టంగా చెప్పింది కదా. మరి దానికి సంబంధించి ఎవరి దగ్గర అయితే ఎంత వసూలు చేయాలో, ఆ వచ్చినటువంటి దాన్ని ఎక్కడికి పంపించాలో అన్ని విధాలా పర్యవేక్షణ చేసినటువంటి వ్యక్తి ఇందాక మీరు ఉదాహరించినటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అంటే ఇక్కడ కూడా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదంటూనే ఈ కుంభకోణాలు వీళ్ళందరూ పాత్రదారులు ఉన్నారు, అవి చేరాల్సింది ఆ లెక్కలన్నీ చూసుకున్నా అంటే ఆ లెక్కలు ఎవరికి ఇచ్చాడు అతను? ఆ డబ్బులు తీసుకున్నాడు, ఆ డబ్బులు ఎవరికి ఇచ్చాడు? అంతిమంగా లబ్ధిదారులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి అనే కదా అందరూ ఆలోచిస్తుంది. మళ్ళీ ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ కోటరీ అనేది ఇంకా ఉంది, నేను దిగొచ్చిన మెట్ల మీద వాళ్ళు ఎక్కుతున్నారు అన్నారు. అంటే నువ్వు 2వ స్థానంలోంచి నువ్వు దిగిపోయావు, సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చాడు. అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని పేరు చెప్పకుండా నువ్వు చెప్పినట్టే కదా. అంటే ఇప్పటి వరకు ఇప్పుడు నిజంగా అతనిలో మార్పు వచ్చిందన్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ, అందులో నా ప్రమేయం కూడా ఉంది అని అతను భావించినా అతను చెప్పాల్సింది ఎవరికి? సిబిఐ వాళ్ళకి చెప్పాలా, ఈడీ వాళ్ళకి చెప్పాలా. వెళ్ళేసి నా ద్వారా ఎన్ని అంటే పనిచేయని పరిశ్రమలని మేము స్థాపించాము, దాని ద్వారా నేను నగదుని ఎక్కడికెక్కడ పంపించడం కూడా జరిగింది అని చెప్పి అతను చెప్తే నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అతను మేలు చేశాడని భావించవచ్చు. అంటే అతనిలో పశ్చాత్తాపం కనుక ఉంటే, కానీ ఏమి లేవు కదా. అందుకే నేను అన్నాను, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఒక్కటే. సో మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇప్పటికైనా జగన్ విజయసాయి రెడ్డి వేరు అనుకోవడానికి ఛాన్సే లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన తన పాత్ర లేదనుకుంటూనే ఏదైతే లీకులు ఇస్తున్నాడో ఇవన్నీ తన మెడ చుట్టూ చుట్టుకోకూడదనే ఒక అభిప్రాయంతోనే ముందుకెళ్తున్నాడు అనుకోవచ్చా విజయసాయి రెడ్డి? తనకేం సంబంధం లేదని చెబుతూనే జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం లేదని చెప్తున్నాడు. అతను అది మీరు గమనించట్లేదు. ఓకే,
అంటే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని రక్షించే పనిలోనే ఉన్నాడు అతను. పనిలోనే ఉన్నాడు. అవును, ఇది గమనించుకోండి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.